అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఓపెన్. వీఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ కాస్టింగ్ ఫర్ అవర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. బ్యానర్ పేరు వచ్చేసి సైనిమా స్టూడియోస్ అంట. లుకింగ్ ఫర్ హీరో 20 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే హీరోయిన్ 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఇది లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట అంటున్నారు. సెండ్ యువర్ ప్రొఫైల్ ఫొటోస్ అండ్ 1 minute యాక్టింగ్ వీడియో టు కాంటాక్ట్ నెంబర్ అని అంటున్నారు. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళకు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు బి ద పార్ట్ ఆఫ్ అన్ ఎక్సైటింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. సో ప్రొడక్షన్ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి డైరెక్టర్ గారి పేరు వచ్చేసి నాగేశ్వర రావు పూజారి అని అంటున్నారు. ప్రొడ్యూసర్ గారి పేరు కూడా నాగేశ్వరరావు పూజారి అని అంటున్నారు. నాకు తెలిసినంత వరకు నాగేశ్వరరావు పూజారి అంటే రాజు రాంబాయికి కో ప్రొడ్యూసర్ అనుకుంటానండి. ఒకవేళ అయితే ఇది మంచి ప్రాజెక్ట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరైతే ప్రయత్నం చేయండి. రాజు రాంబాయి లాంటి ఒక మంచి సినిమా తీసిన అతను నాగేశ్వరరావు పూజారి అంటే నాకు తెలిసినంత వరకు మీరు అతను లాయర్ అనుకుంటా. యూట్యూబ్లో కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మీరు ఒకసారి నాగేశ్వరరావు పూజారి అని మీరు గూగుల్లో కొట్టినా లేదంటే యూట్యూబ్లో కొట్టినా విల్ ఫైండ్ వాట్ ఈజ్ అనేది. బట్ డిస్క్లైమర్ అనేది కామన్. మీ డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసింది కదండి. బట్ ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. సో అది మెయిన్గా చెప్పేది. నాగేశ్వరరావు పూజారి అయినా కూడా మోసం ఆయన పేరు చెప్పుకొని ఎవరైనా మోసం చేస్తూ కూడా ఉండొచ్చు కదా అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తారండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఓపెనింగ్ ఉంటే చెప్పండి అన్న. తప్పకుండా చెప్తాను తమ్ముడు. మన వీడియోస్ ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కనీసం వారంలో 2 సార్లైనా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ నాకు వచ్చినప్పుడు దాన్ని నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటు ఉదయ్ భాస్కర్ గారు ఏమన్నారు అంటే మీకు టైం వస్తుంది అలాగా 20 crores తీసుకునే రేంజ్కి వెళ్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ విషెస్. ఐ విష్ దట్ డే షుడ్ కమ్ ట్రూ. అండ్ నేను వచ్చినప్పుడు ఈ రూట్స్ అనేవి మర్చిపోకుండా టచ్ వుడ్ అండి. నేను తప్పకుండా అది జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అలాంటి ఒక ఇదికి నేను వచ్చినప్పుడు తప్పకుండా నేను కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఎవరెవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తప్పకుండా అవకాశాలు ఇచ్చి ఒక మంచి ఇదిలోనే ఉంటాను అని మీ అందరికీ ఈ వీడియో ముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే ప్రజెంట్ జరుగుతున్న ప్రొడ్యూసర్స్ వర్సెస్ థియేటర్స్ ఓనర్స్ గొడవ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని ఉదయ్ భాస్కర్ గారు అని అడగడం జరిగింది. ఎందుకు మనకి పంచాయతీలు అవసరం అంటారు? మనశ్శాంతికి బతుకుతున్నాం కదా. మనశ్శాంతికి బతుకుతున్నప్పుడు ఇప్పుడు ఇదే ప్రశ్న కిరణ్ అబ్బవరం లాంటి ఒక వ్యక్తిని అడిగారు. కిరణ్ అబ్బవరం లాంటి ఒక వ్యక్తిని అడిగినప్పుడు కిరణ్ అబ్బవరమే స్కిప్ అయ్యాడు. మనకు అవసరం అంటారా ఈ మొత్తం? పైగా ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయిపోయింది కదా. వాళ్ళు మాట్లాడేసుకున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అంతా బాగానే ఉంది. మనం ఇప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఆన్సర్ చేయమంటారా? సరే చేద్దాం, ఏముంది. సరే ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే నాకు అంతా బాగానే ఉంది. అంటే ఎవరైనా కానీ ఇక్కడ ఎవరికి డబ్బు రావాలి? ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు ఒక సినిమాని నమ్మి ఆ సినిమా చేసి మీకు ఇస్తున్నాడు. అయ్యా దాన్ని కొంచెం బిజినెస్ చేసేవండి అయ్యా అని డిస్ట్రిబ్యూటర్లకో, ఎగ్జిబిటర్లకో, లేదంటే బయ్యర్లకో, లేదంటే థియేటర్ ఓనర్లకో ఇస్తున్నాడు. దాన్ని మీరు కొంచెం బిజినెస్ చేసుకొని మీరు కొంత మిగుల్చుకొని నాకు కొంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అలాంటిది లేదు. నువ్వు సినిమా ప్రొడ్యూస్ చేసినా కూడా నేనే కీలకంగా ఉంటాను, నేను ఎంత పర్సంటేజ్ ఇస్తేనే ఇస్తాను అనేది దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అనేది నా ఒపీనియన్. అలాంటప్పుడు నేను ఏమంటాను అంటే ఇంతకుముందులాగా వచ్చేసేయండి, ఓ పని చేయండి. ఇంతకుముందులాగా పలానా హీరో లాక్ అయ్యాడా, పలానా హీరోయిన్ లాక్ అయిందా, వీళ్ళమే చేస్తానంటే నేను ఇంత పెట్టుబడి ఇస్తాను అంటే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఇంతకుముందు ప్రొడ్యూసర్లకు కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. ఆ అమౌంట్ తోటి ప్రొడ్యూసర్ ఇంకొంత అమౌంట్ వేసుకొని సినిమా చేసేవాళ్ళు. అప్పుడు లాస్ అయినా లాభం వచ్చినా కానీ అతను సమానంగా పంచుకునేవాళ్ళు. అలా చేసుకోండి. ఇంకొకటి మాట్లాడితే దీన్ని జనాల మీదకి రాస్తున్నారు. సామాన్యుడికి మేలు జరగాలి, సామాన్యుడికి మేలు జరగాలి. సామాన్యుడికి ఎక్కడ మేలు జరుగుతుంది?
థియేటర్కి రావాలి అంటే పార్కింగ్ దగ్గర నుంచి, ఫుడ్ కోర్ట్ దగ్గర నుంచి, టికెట్ దగ్గర నుంచి మొత్తం మీద నాకు ఒక 1000 రూపాయల వరకు, ఒక మనిషికి ఒక 1000 రూపాయలు, నేను పక్షంగా 500 నుండి 1000 రూపాయల వరకు నా దగ్గర నుండి లాక్కొట్టున్నారు. అలాంటప్పుడు నాకు మెయిల్ ఎక్కడ జరుగుతుంది? సరే మేము నలుగురు వచ్చాము, 2000 నుండి నాకు నలుగురు వచ్చామంటే 2000 నుండి 4000 వరకు నాకు ఖర్చు అవుతుంది. సో నేను సినిమాకి రావాలి అంటే 4000 ఖర్చు పెట్టుకోవడం అనేది నాకు చాలా పెద్ద టాస్క్ అనమాట. సో అలాంటప్పుడు ఎందుకు సినిమా చూడటం, ఇంట్లో కూర్చొని వైఫై పెట్టుకొని శుభ్రంగా టీవీలో చూసుకుంటే పోద్ది కదా అనేదే ఆడియన్స్ థాట్ వస్తుంది. సో ముందు సినిమా బ్రతకాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఫస్ట్ ఫుడ్ కోర్ట్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేనే ఇక్కడ ట్రిపుల్ ఐ సత్యంకి వెళ్ళేవాడిని. ట్రిపుల్ ఐ సత్యం, ఇప్పుడు ట్రిపుల్ ఐ అయింది కానీ ఇంతకుముందు సత్యం థియేటర్ ఉంది అమీర్పేటలో. ఆ సత్యం థియేటర్కి నాకున్న బడ్జెట్ బట్టి నేల టికెట్ 10 రూపాయలు ఉండేది. నేల టికెట్ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని, 20 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ కొనుక్కొని, ఒక 10 రూపాయలు పెట్టి దాన్ని ఏమంటారు, చిప్స్ ఏదో, సమోసాని ఏదో ఒకటి కొనుక్కొని మొత్తం మీద ఒక 50 రూపాయల్లో ఫినిష్ చేసేసేవారు. ఎందుకంటే అప్పటికి నాకున్న పరిస్థితికి 50 రూపాయలు అనేది, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 20 years బ్యాక్, అప్పటి నాకున్న పరిస్థితికి ఒక 50 రూపాయలు అనేది నేను కన్సిడరబుల్ బడ్జెట్. అలా కాకుండా నాకు ఆ బడ్జెట్ అనేది ఎక్స్ట్రీమ్ అవుతా ఉంటే ఏమవుతుంది అంటే, అమ్మో నేను మొయ్యలేనేమో, ఇప్పుడు 50 నుండి 100కి వెళ్ళినా, 100 నుండి 200కి వెళ్ళినా నాకు అది మొయ్యలేనేమో అనిపిస్తుంది. సో నేను ఆల్మోస్ట్ థియేటర్కి దూరం అయిపోయాను. నేను వెళ్తున్నాను, అలాగని థియేటర్కి వెళ్ళట్లేదు కానీ, వెళ్ళకుండా ఉంటున్నానని కాదు కానీ, నాకు ఈ సినిమా నేను కంపల్సరీ, ఇప్పుడు 'దురంధర్ 2' లాంటి సినిమా ఉంది, 'పుష్ప' లాంటి సినిమా ఉంది, ఇలాంటి సినిమాలు నేను కంపల్సరీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చూడాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒకరిని కాకుండా నలుగురు ఐదుగురు వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 'శంభాజీ మహారాజ్'ది ఒక సినిమా వచ్చింది, దానికి నేను, నా భార్య, 2 పిల్లలు అందరం వెళ్ళాం. మాకు ఓన్లీ టికెట్ కాస్ట్ సమ్వేర్ అబౌట్, ఇట్ టుక్ సమ్వేర్ అబౌట్ 1200 to 1500 టికెట్ కాస్ట్ అయింది నలుగురి మీద. ఇంకో 1500 ఫుడ్ పెట్టుకున్నాం, ఫుడ్ అయినా పార్కింగ్ అయినా ఏదైనా అయింది. సో 3000 పెట్టుకొని వెళ్ళాం. సో నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కానీ నాకు అసలు కంటే కొసరు ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు నాకు అసలు మీద వాల్యూ అనేది తగ్గిపోద్ది. సో అసలు మీద ఎప్పుడైతే వాల్యూ తగ్గిపోతుందో అప్పుడు నాకు అసలు దగ్గరికి వెళ్ళాలి అనిపించడమే మానేస్తుంది. ఇది మీకు అర్థమయ్యేలా ఒకటి చెప్తాను, వినటానికి కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు, కొంచెం చిరాకుగా ఉండొచ్చు, అయినా మీకు అర్థం అవడం కోసం చెప్తాను. పెళ్ళం కంటే మరదలు అనేది చాలా అందంగా ఉంది అనుకోండి, మనకు పెళ్ళం మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది, అవునా కాదు? సో అలాగా మనకి టికెట్ కాస్ట్ కన్నా కూడా ఫుడ్ కాస్ట్ కావచ్చు, పార్కింగ్ కాస్ట్ కావచ్చు ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆ పర్టికులర్ థింగ్ మీద మనకు రెస్పెక్ట్ తగ్గిపోద్ది అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8977421993. ఐ రిపీట్, 8977421993. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.